కూడా టేకప్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పిఎల్ఓలు బిఎల్ఏ తప్పకుండా పాల్గొని 2002 ఓటరు జాబితాను 2025 ప్రస్తుత జాబితాతో సరిపోల్చి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని తెలిపారు. అధికారులు ఇంటింటికి వచ్చి ఫారాలు అందజేస్తారని, ప్రజలు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎస్ఐఆర్ సర్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా మనకి ఓటర్లు జాబితాని తాజా కన్నా చేయబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా ఇంటింటికి తిరిగి ఎవరికైతే ఓట్లు ఉంటాయో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు ఒకసారి డీటెయిల్స్ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటర్ జాబితాలో 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం అమల్లో ఉన్న 2025 ఓటర్ జాబితాను అనుసంధానం చేయబడుతుంది. ఆ అనుసంధానంలో భాగంగా 2002 నాటికి పెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ ఓటుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ఇందులో కూడా మీ యొక్క ప్రతి డోర్ నెంబర్ దగ్గర నుంచి మీ ఇంటి పేరు, మీ వయసు, మీరు పురుషుల స్త్రీల అలా ఏదైనా వివరాలు తప్పు పెడితే అన్నీ కూడా సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఓటరు కూడా ప్రస్తుతం లేటెస్ట్ కలర్ ఫొటోస్ 2 బిఎల్ఓ అందజేయవలసి ఉంటుంది. ఈ ఫోటోలను మీ పాత ఓటర్ జాబితాలో ఉన్న ఫోటోల స్థానంలో పొందుపరచబడతాయి. కాబట్టి ఇందులో ఏదైనా సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా సర్ కార్యక్రమంలో ఓట్లు తొలగిస్తారనే అపోహలకు ఎవరు కూడా గురి కావద్దు. ఇందులో ఎటువంటిది జరగదు. ఇందులో కూడా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. బిఎల్ఓ వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి